స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఒక మంచి పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. జుంటె తేనె దారాల కన్నా యేసు నామమే ఎంతో మధురం. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గం. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. ఈ మాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి సంతుష్టిగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి సంతుష్టిగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. సంతోషగున్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నూతన నెలను దయచేసిన దేవుని బట్టి స్తోత్రం చెప్దాం.
రెండు చేతులు ఆకాశం మీదకి ఎత్తండి ఒకసారి. చెప్పగలిగింది బిగ్గరగా చెప్దాం. స్తోత్రం. రైట్. బల్లను కూడా ఎలాగో సమీపించాలి కాబట్టి త్వరగా ముందుకు కొనసాగించబడదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆసక్తిగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చారా? అందరూ హృదయాల దగ్గర పెట్టుకోండి. ఒక చిన్న వాగ్దానాన్ని చేసుకుని వాక్య పరిచయంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియజేస్తుంది. నేను ఎలాగ ఉండవలెనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో స్థిరపరచునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చబడాలి అని ఆశించిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఉన్నారు. మరి వాగ్దానాలు ఈజీగా రావో? రైట్, వాగ్దానాలు ఈజీగా రావు. వాగ్దానాలు పొందుకోవాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని. ఈ మాటలు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్లో కూడా అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని ఏదైనా పిల్లలు అడిగారు అనుకోండి, ఇస్తాను. కానీ ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇల్లుడు, బట్టలారే, అంట్లతో ఎందుకు? పిల్లలకి పనులు అలవాటు చేయటానికి. నువ్వు అడిగిన గిఫ్ట్ ఈ లోకంలో మనం సంపాదించుకోవటానికి, మనం పొందుకోవటానికి, మనం స్వీకరించడానికి మన పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావయ్యా అంటే, వాళ్ళు కష్టపడితే తప్ప ఆ బహుమానం ఎందుకు ఇచ్చేయచ్చు కదండి, ఎలాగో ఇస్తారు కదా, పని చెప్పకుండా ఇచ్చేయచ్చు కదా అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా పెద్దోళ్ళు? ఒకవేళ అలా చేసామనుకోండి ఆ వస్తువు యొక్క విలువ. అందుకే ఏం చెప్తారు? మా కొద్దిగా రైట్. సో పిల్లలకు మనం ఇచ్చిన బహుమానం తాలూకు విలువ తెలియాలి అంటే ఆ బహుమానాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే ఆ బహుమతి యొక్క విలువ తెలుస్తుంది. లేకపోతే అందుకే దేవుడు కూడా తన వాగ్దానాన్ని అందరి జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ ఎవరికి వస్తుందో తెలుసా? దాన్ని సంపాదించుకునే వారికి మాత్రమే. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలండి? కష్టపడాలి. ఆబ్వియస్గా ఏం చేయాలి? స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? కాపీ కొట్టినోడికి రాదా అండి? మహా అయితే ఒక ఎగ్జామ్కి వస్తుంది, కానీ ప్రతి ఎగ్జామ్కి స్లిప్పులు పెడితే రాదా అండి? రాదు. రాసిన ఎగ్జామ్ అంతటి సేపు కష్టపడుతూ ఎవడొస్తున్నాడో లేదో తెచ్చుకున్నవన్నీ రాసే కార్యక్రమంలో కూడా ఉండలేరు. నేను అంటాను, ఎప్పటికైనా నా దేవుని దృష్టిలో ఎవరు శ్రేష్టమైన వారు అని అంటే కష్టపడి ఆయన వాగ్దానాన్ని సంపాదించుకున్నవారు. స్తోత్రం చెప్పండి. మనం ప్రతి నెల చెప్పుకున్నట్లుగా ఈ నెలలో, ఈ ప్రారంభ నెలలో దేవుడు మనతో ఒక మంచి వాగ్దానాన్ని దయచేసి అది మన జీవితాల్లో స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ వాగ్దానాన్ని సంపాదించుకుంటాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం తీద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 29వ అధ్యాయాన్ని తీద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. నా దేవుడు ఈ నెలలో మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటయ్యా అంటే, నేను పెట్టిన అడుగెల్లా ఎందులో పడిందంటండి? ఇంకేమైనా కావాలంటారా? నేతి అన్న మాటకు కింద సబ్ నోట్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పాలు. ఎందులో? మనకు కూడా ఒక వాగ్దానం ఉంటుంది. ఏదో విరిగి ఎందులో పడిందంట. ఎందులో పడింది?
రొట్టె విరిగి అంటే దాని అర్థం ఏంటి? రొట్టెగా తింటే పని అవదా, అదే నేతిలో నంచుకుని తింటే దాని టేస్ట్. గారెలు కూడా అందులో షుగర్ గారెలు ఉన్నాయనే విషయం నాకు మొన్నే తెలిసింది. మామూలుగా దాన్ని ఏమంటారు, పెరుగులో పెడితే దాన్ని ఏమంటారు, పెరుగు గారెలు అంటారు కదా. పెరుగు గారెలు కాకుండా పంచదార గారెలు కూడా నేను అనుకుంటున్నాను, ఓహో అది చూసే ఇది సెట్ చేశారేమో, రొట్టె విరిచి ఎందులో పడినట్టు. నా దేవుడు చెప్తున్న మాట, ఈ నెలలో మనం పెట్టిన ప్రతి అడుగు ఎలాంటి అడుగు అవుతుందో తెలుసా? నేతిలో పడిన దానిలాగా మారుతుంది. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, దాని తర్వాత రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? బండ నుండి నా నిమిత్తము ఏం ప్రవహిస్తుందట? స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వింటారో ఈ వాగ్దానాన్ని నా దేవుడు వారి జీవితంలో స్థిరపరచుడునుగాక. ఎందుకో తెలుసా? 7 నెలలు కష్టాలతో, కన్నీటితో, వేదనల మధ్యలో, ప్రార్థనతో, పోయిన నెల అయితే మొత్తం అంతా ప్రార్థనలోనే కూర్చున్నాం మనం. ఆ ప్రార్థనల తాలూకా ఎన్నో అంశాలు నెరవేర్చడం మన మందిరంలోనే నేను అంటాను, రానున్న దినాల్లో కూడా శ్రేష్టమైన సాక్షులుగా మనం మారాలి. స్తోత్రం చెప్పండి. అందుకని నా దేవుడు ముందుగానే మనకు చెప్తున్న మాట, మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అడుగు పెట్టినా ఆ అడుగు ఎక్కడ ఉంటుందో తెలుసా? నేతిలో పెట్టినట్టుగా, పాలలో పెట్టినట్టుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, బండ నుండి నా నిమిత్తం అంటే డానియల్ నిమిత్తం, ఇస్సాక్ గారి నిమిత్తం, తిమోతి గారి నిమిత్తం ఏమొస్తుందో తెలుసా? నూనె ప్రవాహంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. యోబు గారు చాలా మంచి జ్ఞాని అండి. ఎవరు? జ్ఞాని. మామూలుగా ఆయన ఏదైనా ఒక పదం, ఒక మాట రాసాడు అంటే చాలా ఆలోచించి రాస్తాడు. ఆయన ఉత్తుత్తుగా రాసే ఆయన కథ. మామూలుగా మనం బైబిల్ని చదివేటప్పుడు 3 అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి అని అన్నాను. ఏం అంశాలు? 1 అక్షరానుసారం, 2 అలంకారానుసారం, 3 మర్మం. అక్షరానుసారంగా మనం చూచినట్లయితే మామూలుగా రాయిలో నుండి, బండలో నుండి ఏమైనా ప్రవహిస్తుందా అండి? బండ ఒకటి ఉంది, బండలోనే ఏమైనా బయటికి ప్రవహిస్తుందా? ఎందుకు ప్రవహించదు? లేదా ఒక పంచాయతీ ఒక బండను తీసుకొని ఒక చెరువులో వేసేసామండి. ఆ చెరువులో వేసేసి 1 నెల 2 నెలలు 1 సంవత్సరం పాటు చెరువులోనే ఉంది. ఆ చెరువులోంచి బయటికి తీసుకొచ్చిన రాయ పగల కొడితే లోనుంచి నీళ్ళు వస్తాయా? కానీ యోబు గారు ఇక్కడ ఏమన్నారు? బండలో నుండి ఏమొస్తుందంట? నూనె ప్రవాహంగా వచ్చేస్తుంది. ఒకవేళ ఆయన భక్తుడు కదండి, నీతిపరుడు కదండి. ఒకవేళ ప్రీవియస్గా మోషే గారి విషయంలో, ఏం విషయంలో? మోషే గారి విషయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ 40 సంవత్సరాల పాటు నడుస్తున్న ప్రయాణంలో దాహం అవుతున్న సందర్భాల మధ్యలో ఆయనకి నీళ్లు బండ నుంచి ఇచ్చారు కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడ రాసుంటాడు అని అనుకుంటే గనక, అక్కడ మోషే గారు ఏం చూశారు చెప్పాలి? మోషే గారు బండ నుంచి ఏం తీసాడు బయటికి? కానీ యోబు గారు ఏమంటున్నారో తెలుసా? ఒక అడుగు ముందుకేసి ఈ బండలో నుండి నూనె ప్రవాహంగా మారుతుందట. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. నేరుగా మన అంశంలోకి మనం వచ్చేస్తాం. ఇక్కడ ఈ వాగ్దానం ఎవరు రాశారయ్యా అంటే, నా జీవితంలో దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నేను ఎక్కడ అడుగు పెట్టినా అది నేతిలో పడినట్లుగా ఉంది. అంత మాత్రమే కాదు, నా జీవితంలో ఇప్పుడు దాకా ఎవ్వరు చూడలేదు. బండలోంచి నీళ్లు రావటమే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు, మోషే జనాంగానికి, ఆ 4 లక్షల కాల్బలానికి అద్భుతమైతే, నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బండ నుండి నీళ్లు కాదు, నూనె ప్రవాహంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చిందంటారు అలాగా? ఎందుకు వచ్చిందంటారు అని అంటే, యోబు గారి యొక్క ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం. యోబు గారి యొక్క ఇంట్రడక్షన్ 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట గనక మనం చూడగలిగితే, 1వ మాట గనక చూడగలిగితే అక్కడ ఒక దేశం పేరు చెప్పారు. ఆ దేశం పేరు ఏంటయ్యా అంటే ఊజు దేశం. ఊజు దేశంలో ఒక్క మనుషుడు ఉన్నాడట. ఎంతమంది ఉన్నారు? అర్థమవటానికి చెప్తాను. కొత్త ముప్పరు గ్రామంలో అన్నాం అనుకోండి, అంటే ఈ ఊరంతా లైన్లోకి వచ్చేస్తుంది. ఈ ఊరిలో కూడా అందరి గురించి చెప్పట్లేదు. అక్కడ
ఆ ఊరిలో ఒక్కడి గురించే చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? మరి దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలీదు. ఆ ఊజు దేశంలో మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఆ దేశం అంతటిలో ఒక్కడిని నా దేవుడు ఏం చేశాడంటే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఎవరు అనంటే యోబు గారు. ఆ యోబు గారట ఒక మనుషుడున్నాడు, దేవుడు ఆయనను మాత్రమే సెలెక్ట్ చేసుకోవటానికి ఆయనలో ఉన్న సద్గుణాలు ఏంటో తెలుసా? ఆయనట యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మో, ఈ 4 విషయాల గురించి చెప్పాలంటే 4 ప్రసంగాలు అవుతాయి. కానీ ఈ 4 గుణాలు ఒక్కళ్ళలోనే ఉన్నాయట. అంటే యోబు పొందుకున్న ఆ దీవెన, యోబు పొందుకున్న శ్రేష్టమైన అవకాశం, యోబు పొందుకున్న ఆ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో కూడా మనం పొందుకోవాలి అంటే మనం కూడా ఎలా మారాలో తెలుసా? యోబుకు ఉండాల్సిన గుణాలన్నీ మన జీవితాల్లో ఉండాలా? స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కొత్త ముప్పర్లో డానీకి ఏం పేరుంది? ఏలూరులో డానీకి ఏం పేరుంది? అమ్మో, పెద్ద కోపిస్టండి బాబు, కోపిస్టాడు. అసలు ఊర్లో ఇంట్లో కూడా కనిపించడండి. ఎప్పుడో పొద్దున్న కనిపెడుతున్నాడు, సాయంత్రం కనిపెడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో. ఇలాంటి సాక్ష్యం వినిపిస్తుందేమో, జాగ్రత్త. అమ్మా, మీ ఊరిలో నీ పేరు చెబితే నీ ఊరిచ్చే సాక్ష్యం ఏంటి? యోబు గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఊరంతా చెప్పుద్ది, ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడండి, భయం భక్తులు కలిగిన వాడండి, యథార్థవంతుడండి, నీతిమంతుడండి. ఈ 4 సాక్ష్యాలు యోబు జీవితంలో ఉన్నది కాబట్టి ఆయన వేసిన ప్రతి అడుగు నేతిలో పడిన దానిలా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను కూడా మన విషయాల్లో, మన జీవితంలో ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే ఇక్కడ మన గురించి మన జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రశ్న. సూటిగా నా బైబిల్ గ్రంథంలో ఉండి నా దేవుడు చెప్తున్న మాట, మీ గురించి మీ ఊరు ఏమని సాక్ష్యం ఇస్తుంది? మీ గురించి మీ కుటుంబం ఏమని సాక్ష్యం ఇస్తుంది? మాట ఏంటంటే ఇంట్లో పని చేయడుగానండి ఊరోళ్ళకి బాగా ఇలాంటి సాక్ష్యాలు వినిపిస్తున్నాయా? అండ్ మేము చెప్తే పనులు చేయడండి బయటోడు. అరే నాన్నకి హెల్ప్ చేయాలంటే నాన్నకి హెల్ప్ చేయడండి బయటోడికి బాగా. ఆడికంతా వస్తే తప్ప ఆడి పనిలోకి వెళ్ళడండి. ఇలాంటి సాక్ష్యాలు వినిపిస్తున్నాయేమో. నా దేవుడి పేరిట ప్రతి ఒక్కరికి హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నాను. మీ జీవితాల్లో యోబు పొందిన ఆశీర్వాదం పొందాలి అంటే యోబు పొందుకున్న సాక్ష్యాన్ని మనం పొందుకోవాలా? స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన ప్రజలందరూ, ఆ దేశంలో ఉన్న జనాభా అందరూ చెప్తున్న మాట, యోబా అమ్మో ఆయన యథార్థవంతుడండి, యథార్థవంతుడు, నీతిమంతుడు, భయం భక్తి కలిగిన వాడు. ఆయన చెడుతనాన్ని ఏం చేసినోడు? ఈ మాట అందరు చెప్పరు. విసర్జన అన్న మాట, విసర్జించడం అంటే ఏంటో తెలుసా? ఇంకా దాని వంక చూడకపోవటం. ఒకటి వదిలేశాడంటే ఇంకా దాని పని ఏంటి? ఒకసారి వెనక్కి తిరగరా అన్నా కూడా ఏం చేయడాడు యోబు. అలాంటి మంచి తలాంతు కలిగిన వాడు. ఆయన చెప్తున్న మాట, నేను అంత శ్రేష్టమైన స్థితిలో ఉన్నాను కాబట్టే నేను వేసిన ప్రతి అడుగు నేతిలో వేయబడిందిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. నా దేవుడి పేరిట చెప్తున్నా, ఈరోజు వాగ్దానం మన జీవితంలో ఉండాలి అంటే ఈ ఊరు మన గురించి చెప్పుకుంటున్న మాటలు మారాలి. తాగుబోతని పేరుందేమో, తిరుగుబోతని పేరుందేమో, ఏదేదో పని కొనసాగించుకోవడానికి అప్పుడప్పుడు ఏదో మాట్లాడేస్తాడని పేరుందేమో, ఏమోనండి. ఆడు ఎప్పుడు చూసినా ఆడితో మాట్లాడలేమండి, ఆడితో ఒక్క మాట చెప్తే ప్రపంచానికి చాటించేస్తాడు టామ్ దొరా అని పేరు ఉందేమో. మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం మారాలి అంటే ఏం మారాలో తెలుసా? మన సాక్ష్య జీవితం చూసినోడు చెప్పాలి, నీతిమంతుడండి, ఆయన భక్తిపరుడండి. చూసినోడు చెప్పాలండి, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడండి, గువ్వ కన్నుల వల్లే నిరంతరం నీళ్ళు తన కంటిలోనే ఉంటుందండి. అప్పుడప్పుడు నా శ్రమలో నా సమస్యలు వాళ్ళతో చెప్పుకుంటే నా గురించి ప్రార్థన చేసే కుటుంబం అండి అది. ఆ సాక్ష్యం కనుక, అలాంటి జీవితం కనుక మన పరిస్థితుల్లో ఉంటే నా దేవుడు చెప్తున్న మాట, బండలో నుండి నూనెని ప్రవాహంగా మారుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అసలు ఇలాంటి గొప్ప సాక్ష్యం ఆయన ప్రజలతో మాత్రమే కాదు, ప్రజల నుంచే కాదు. ఒక మాట చెప్పండి, అదే అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. 8వ వచనం కూడా అక్కడ ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి ప్రజలు మాత్రమే కాదు సాక్ష్యం ఇచ్చేది. ఎవరిస్తున్నారయ్యా అంటే అందుకు యెహోవా, ఎవరైనా
ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ యూనివర్స్ని, ఈ గెలాక్సీని, ఈ మిల్కీవేని క్రియేట్ చేసిన ఆయన చెప్తున్న మాట నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? దేవుడు చెప్తున్నాడు యోబు గారికి, నా సేవకుడు. ఎవరు? యోబు గారు ఏమైనా యాజకుడా అండి? ఆయనకి ఏమైనా సంఘం ఉందా అండి? ఆయన ప్రతి ఆదివారం సంఘాన్ని మందిరంలోకి తీసుకొచ్చి ఆరాధన చేయించేవాడండి. కానీ యోబులో నా దేవుడు ఏం చూశాడంటే, తన సేవకుడు ఉండాల్సిన లక్షణాలన్నీ ఎవరిలో చూశాడు ఆయన? ఎందుకు? లక్షణాలు ఏం చూశాడు చూద్దాం. అదే అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవునికి దూషించితిరేమో అని వారిని పవిత్రపరిచి అరుణోదయముల లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించెను. యోబు నిత్యము అలాగూ. సాక్షాత్తు యెహోవా యోబు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, నా సేవకుడు యోబు. దేవుడే అంత గొప్ప మాటతో యోబుని పిలిచాడంటానికి కారణం ఏంటో తెలుసా? యోబట తన కుటుంబానికి పాస్టర్ గారు మారిపోయారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోబు గారు పెద్ద పాస్టర్ గారు కాదైనా, యాజకుడు కాదైనా. ఆ రోజుల్లో మాటలు చెప్పడానికి నేను అంటాను, యోబు గారు తన కుటుంబానికే యాజకుడుగా మారిపోయాడు. రెండో అంశం. మొదటి అంశం ఏంటో తెలుసా? మీ గురించి ఈ ఊరు ఏం సాక్ష్యం ఇస్తుంది? యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుదనాన్ని విసర్జించిన వాడు. ఇలాంటి సాక్ష్యం పొందుతున్నామా? రెండో అంశం, సాక్షాత్ దేవుడు కూడా యోబు గారి గురించి ఇస్తున్న సాక్ష్యం ఈయనన్నా. ఎందుకో తెలుసా? ఆయన పాస్టర్ గారు కాకపోయినా కుటుంబానికి మాత్రం యాజకుడుగా మారాడు ఆయన. నేను అంటాను సూటిగా, ఒక చిన్న ప్రశ్న. చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ కుటుంబాల గురించి ఇలాంటి స్థితిలో మీరున్నారా? యోబు గారు అంటున్న మాట, యోబు గారు వారు రోజు చేసిన కార్యక్రమాలలో, రోజు విందు వినోదాల మధ్యలో తనకున్న సంతానం వారి తలంపులలో అంట. చేశారో లేదో కూడా తెలియదు, దీనికి క్లారిటీ. ఈ వాళ్ళు సంతోషిస్తున్న పరిస్థితుల మధ్యలో, అంటే యోబు గారికి ఎంతమంది సంతానమో తెలుసా అండి? 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. ఈ 10 మంది సంతానం రోజు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారేమో అని రోజు రాత్రాన్ని పిలవనంపించేవాడట. పిలిచిన తర్వాత వాళ్ళందరిని ఏం చేసేవారు? అభిషేకించి వారిని నూతన పరిచి వాళ్ళ ఇంటికి పంపించి తెల్లవారుజామునే లేచేసేవాడట. తెల్లవారుజామున ఏం చేసేవాడో తెలుసా? దేవునికి బలి అర్పణను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడి పేరట మీకు చెప్తున్నాను, మీరు కూడా యోబు గారుల ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి అంటే మనకు ఉండాల్సిన రెండో క్వాలిటీ ఏంటో తెలుసా? మీ కుటుంబానికి మీరు యాజకుడుగా మారాలి. ప్రతి ఉదయం అరుణోదయమున, అంటే సూర్యుడు ఇంకా ఉదయించక మునిపే ఏం చేస్తున్నాడో తెలుసా? తన కుమారుల గురించి, తన ఫ్యామిలీని గురించి, తన పరిస్థితుల గురించి దేవునికి బలి అర్పణ ఇచ్చేవాడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఏదో అప్పుడప్పుడు చేయటం కాదు. యోబు ఎప్పుడు చేస్తున్నాడో తెలుసా? నిత్యము. ఉందగా మాట, అక్కడ రాయబడి ఉందా? 5వ అధ్యాయం 5వ వచనం చివరి మాట ఏమన్నా ఉంది? యోబు నిత్యము అలాగే. ఏదో వారానికి ఒకసారి కాదు, పండగలకు ఒకసారి కాదు, క్రిస్మస్కి లేదా 40 రోజు ప్రార్థనలో 7 రోజుల ప్రార్థనలు కాదు. యోబు ప్రతి అడుగు నేతిలో వేయబడింది. కారణం ఏంటో తెలుసా? ఆయన అరుణోదయమున బలి అర్పణ చేసే స్థితిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటానయ్యా, నేను కూడా నా జీవితంలో యోబు వలె మారాలి సార్. నేను కూడా ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదం నేను చూడాలి అండి. ఎక్కడ అడుగు పెట్టినా నాకు దేవుడు మార్గాన్ని. అందుకే చెప్తున్నాను, ఆ ప్రతి మార్గాల్లో మన కొరకు వెలుగుగా ఉండేది ఎవరో తెలుసా? శ్రేష్టమైన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు నడవగలిగితే యోబు వలె ప్రతి అడుగు నీతిలో వేయబడిన దానిలా మారిపోద్ది. స్తోత్రం చెప్పండి.
ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తండి అని నేను అన్నాను. ఏంటంటే తెలుసా, ఒక వాగ్దానం స్వతంత్రం చేసుకోవాలి అంటే ఏం చేయాలి మీరు? ఒక గంట ఎదరకు తీసుకురావడానికి 1,00,000 మందికి ఫోన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. నేను ఎందుకు ఏమో చెప్పలేము, పొద్దున తెలియదండి అంటారేమోనని. నాకు ఉన్న ఫోన్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ ఏం చేసుకుంటూ వచ్చాను, ఎందుకు ఇంటిమేషన్ చేయాలి కదండి, లేకపోతే మాకు తెలియదండి, మాకు చెప్పలేదండి, ఈ మాటలు వస్తున్నాయి. నేను అంటాను, యోబు గారట అరుణోదయం ముందుగానే ఎవరి గురించి? తన కుటుంబం గురించి, తన కుమారులను గురించి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేయరు, అబ్బే అలాంటి కార్యక్రమాలు ఉండవు. కానీ ఎందుకో మా ప్రార్థన ఎంటలేదండి. ప్రార్థన చేయకుండా అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర, అయ్యా నా కుటుంబాన్ని దీవించని నువ్వు బయటకు అడిగేటైతే మొత్తం దేవుడు చూసేయాలా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న విషయం ఎవరికి తెలియాలి? చెప్పాలి, ఎప్పుడు తెలుస్తుంది? టింగ్ అని 1 నిమిషంలో బయటకు వచ్చేసినప్పుడు. దానికంటూ శ్రేష్టమైన ఇంకొక మాట కూడా చెప్తాను. ఎంతమంది అండి పలానా టైంలో నేను డిస్టర్బ్ చేయనండి, ఎందుకు ప్రార్థనలో ఉంటుంది అన్న సాక్ష్యం ఎవరికైనా ఉందా? చేతులు ఎత్తండి. నేను అన్నాను, మీకు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. దావీదు గారు దేవుడు ఎరగని జనాంగంలో కూడా, ప్రపంచానికి అవతల ఉన్న దేశంలో కూడా దేవుడు సేవకుడుగా పిలిచాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? విన్న దాన్ని బట్టి తన కుటుంబం గురించి అరుణోదయమే ఏం చేసేవాడట, యోబు ఇలా చెయ్యి, యోబు ఇలా చెయ్యి అని చెప్పినోడు లేదు యోబుకి. పాస్టర్ గారిగా లేకపోతే ప్రవక్తగా ఎవరు వచ్చి యోబు గారికి చెప్పలేదు. కానీ ఇశ్రాయేలు పక్షంలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ తలపోసుకొని యోబు గారు తనకు తానుగా తన కుటుంబానికి ఏమిగా మారాడో తెలుసా? యాజకుడిగా మారాడు. స్తోత్రం చెప్పండి. సరే, యాజకుడు అంటే పురుషులు కదండి, మా ఆయన గారు చేసుకుంటారు, మేము హ్యాపీగా పడుకుంటాం కాదండి. మనల్ని దేవుడు ఒకే బ్రాండ్తో మాట్లాడాడు. ఏం బ్రాండో తెలుసా? మనం అందరం వధువు, అందులో పురుషుడు లేడు, అందరూ ఒకటే. మనం అందరం కలిస్తే ఆ వధువు సంఘంలో మనం అందరం అవయవాలం. ఈ అవయవాలు ఎలా ఉండాలో తెలుసా? తమ కుటుంబాలకు యాజకులుగా మారాలి. నేను అంటాను, యోబు భార్య ఆయనకి సహకరించినట్లేదో, కానీ యోబు భక్తి 2 ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇప్పుడు యజమాని యజమానురాలు ఇద్దరు కలిసి చేసిన ప్రార్థన 4 ఆశీర్వాదం ఇస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మన కుటుంబం గురించి ఈ ఊరు మాత్రం సాక్ష్యం ఇస్తే సరిపోదు, నా దేవుడు కూడా చెప్పాలి. ఏమన్నా తెలుసా? డానియేల్ నా సేవకుడు అని వాళ్ళతో వీళ్ళతో కాదు దేవుడు చెప్తున్న మాట, డైరెక్ట్గా సాతాను గడితో చెప్తున్నాడు. ఎరా ఏంటి ప్రపంచం అంతా తిరిగాను సార్, మొత్తం మీద మొత్తం మన కంట్రోల్లోనే ఉందండి, అంతా బాగానే ఉందండి, మొత్తం అంతా నా ఆధ్వర్యంలో. అంత నీ ఆధ్వర్యంలోనే ఉందా? మరి నా సేవకుడు ఒకడు ఉన్నాడు ఊజు దేశంలో, మరి ఆడి సంగతి ఏం ఆలోచించావు? ఆడంటాడు, ఆలోచించేది ఏముందయ్యా, నేను వెళ్దామనే లోపు పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నాడు. ఆడు పొద్దున్నే బలి ఇచ్చేస్తున్నాడు. పోనీ రాత్రి ఆడు పాపంతో పడుకుంటారు కదా, ఏదైనా చేద్దామంటే రాత్రి అందరిని పవిత్రపరిచేస్తున్నాడు. ఇంకేం చేయాలి నేను? ఆడు చేసిన భక్తి, ఆడు చేసిన ప్రార్థన, ఆయన చేసిన బలి ఆ కుటుంబాన్ని నేను తాకలేనట్లుగా మార్చేస్తుంది. అందుకే ఆయన నీ కంచె లేనప్పుడు ఆయన ముట్టుకోవటానికి కూడా సాతానుగాడు ఏం చేస్తున్నాడు? నా దేవుడు చెప్తున్న మాట, తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా? పెద్దవారి బాధ్యత ఏంటో తెలుసా? ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి మనుషుడు చేయాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన మీకు ఆ అధికారం ఇవ్వబడింది. దేని గురించి? మీ కుటుంబానికి ఏం వేసుకోవాలి మీరు? మరి నా సేవకుడు ఏం చేశాడంటే, ఆ సాతాను గడు చెప్తున్నమాట, ఏం చేస్తానే ఆడు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఆడు గ్యాప్ ఇవ్వట్లేదు కదా, ఏదైనా చిన్న హోల్ ఉంటుందేమో చూసాను, అది కూడా పని అవ్వట్లేదు. ఇక డైరెక్ట్గా నీతో తేల్చుకుందామని వచ్చాను ఇక్కడికి అన్నాడు. కంచి పెట్టేసావు కదా, కంచె. ఆ కంచె కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చేసిన ప్రార్థన? వేకువనే చేసిన ప్రార్థన. అరుణోదయాన, అయ్యో నా కుమారులు, నా కుమార్తెలు, నా భర్త, నా భార్య దేవునికి దూషించినట్లుగా, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేశారేమో అని అనునిత్యము యోబు గారు చేసిన కార్యక్రమం ఏంటో తెలుసా? తన కుమారులను పవిత్రపరుస్తూ ఉండేవాడట, తన సంతాన్ని పవిత్రపరుస్తూ ఉండేవాడట. అంత మాత్రమే కాదు, అరుణోదయాన్ని ఏం చేశాడు ఆయన? చెప్పాలి, ఏం చేశాడు? బలి అర్పించిన
నా దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్పు రావటానికి మనం కూడా ఏం చేయాలో తెలుసా? అరుణోదయాన్ని ఏం చేయాలి? సార్ యోబు గడికి ఏం పని ఉందండి? ఏం పని ఉంది? అది మంచి ఆస్తిపరుడండి, ఉదయం లేగాల, పొలాలకు వెళ్ళాలి, ఏం చేయాలండి? ఏం చేయాలి? అబ్బాయి ఇప్పుడు వెళ్ళరండి ఎవరు, ఇప్పుడు లెగరు కూడా లెగరు. అదే ఇప్పుడు ఏం సీజనల్ డిసీజ్ వస్తున్నాయి? డెంగ్యూ, మా పరగడుపున ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అంటే అల్లారం పెట్టుకుని మరి ఎందుకు డాక్టర్ గారు చెప్పారండి పరగడుపున ఏం వేసుకోమన్నారు, వేసుకోకపోతే ఏమొద్దు పోతామన్నారండి. అందుకే అప్పుడు మాకు ఏం చేయదు చెప్పాలండి. అప్పుడు నిద్ర వచ్చినా సరే అల్లారం పెట్టుకుని మరీ లేచి ఏం వేసుకుంటాం? గంట దాకా ఏం తినొద్దన్నారండి, అస్సలు ఏం చేయము. ఎందుకు తినేమ్మా, ఏం పర్లేదు తినే, అబ్బాయి వద్దు, ఎవరు చెప్తారు? నేను అంటాను, ఇది ఒక డాక్టరు మనం చచ్చిపోతావా అనేటప్పటికి ఏం గుర్తొచ్చేస్తుంది? డాక్టర్ గారు చెప్పినండి. ట్యాబ్లెట్ల మీద కూడా ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో రాత్రి ప్రింట్ కూడా ఇచ్చేస్తున్నారు వాటి మీద, రాత్రి ఒకటి మధ్యాహ్నం ఒకటి. ఏంటంట రాత్రి చూడగానే ఆ ట్యాబ్లెట్ కళ్ళు మూసుకుని ఏం చేసేది దాన్ని? ఏంటి ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇంత శ్రద్ధగా ఇస్తున్నారే, మరి మీ కుటుంబానికి కంచేసుకోవటానికి ఆ మాత్రం కష్టపడరా? ఆ కంచె కనుక మీరు వేయగలిగితే నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఎక్కడ అడుగు పెట్టినా అది నేతిలో వేయబడిన దానిలో మారిపోద్ది. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన చెప్తున్న మాట, నేను చేసిన భక్తిని బట్టి నా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం నా వెంబడి. ఇంకా వేరే దాని గురించి ఆలోచించాలని అవసరంలా. ఆయన రోజు దినవారీ చేసే కార్యక్రమాలన్నీ ఆయనకి శ్రేష్టమైన. మొదటిది నేతిలో వేయబట్టడానికి కారణం ఏంటయ్యా అంటే, ఊరు ఇచ్చిన సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం. ఇంత సాక్ష్యం పొందుకోవడానికి 29వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేద్దాం. మళ్ళీ చేయబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకట బండలో నుండి ఏమొచ్చింది చెప్పాలి. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా ఏం చేయబడింది? రైట్. 5వ వచనం చూద్దాం ఒకసారి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూరు. ఎవరి గురించి? నా పిల్లలు. అంటే ముందు కుటుంబంతో స్టార్ట్ చేశాడు యోబు. నా కుమారులు నా చుట్టూరు అంటే నా ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. కానీ ఈ 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్న మాట, ఆయన నా అడుగులు వేయటానికి కారణం ఏంటో తెలుసా? బండలో ఎవరి నిమిత్తమో కాదు, నా కుమారుల నిమిత్తం కాదు, నా వైఫ్ నిమిత్తం కాదు, నా స్నేహితుల నిమిత్తం కాదు, వాళ్ళందరినీ పక్కన పెడితే నా నిమిత్తము బండలో నుండి ఏమొచ్చిందో తెలుసా? నూనె ప్రవాహంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. అసలు ఎంత గొప్ప సాక్ష్యం పొందుకోవటానికి మూడు అంశాలు. ఈ మాటలు చెప్పండి. ఒకటి బండ, చెప్పండి ఈ మాట. 2 నూనె. ఏంటది? బండ, నూనె. బండ ఏంటిది? బండ ఏం బండిది? బండకి అంత శ్రేష్టమైన మాట, అంత గొప్ప మాట యోబు గారు ఎందుకు రాశారు ఇక్కడ? బండలో అసలు ఎటువంటి కాన్సెప్ట్ లేదే, ఎటువంటి క్యారెక్టరిస్టిక్ లేదే. అందుకే చెప్తున్నాను, అక్కడ అలంకారంగా చూస్తే బండ రాయే. ఆ రాయికి ఇంకొక మాట కూడా మధ్య అంటారు. ఏమంటారు చెప్పాలి? ఏమంటది? ఈ మధ్య మనోళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మరియమ్మ విగ్రహంలో నుండి కన్నీళ్ళు వచ్చేతనే, రక్తధారలు వచ్చేతనే. ఏంటది? మరియమ్మ గారు పాలు తాగేస్తున్నారట. ఎక్కడ తాగుతున్నారు? కొన్ని ప్రాంతాల్లో అది దేవుడి మందిరమో తెలియట్లేదు, గుడో తెలియట్లేదు. కింద నుంచి పైదాకా స్ట్రక్చర్ ఈ లోక దేవతల ఆలయంలా ఉంది. పైన మాత్రం చిలువటి పెట్టేశారు. ఏం చేశారు? మతిపోయింది నాకు. నేను ఇంకా మామూలుగా షార్ట్ వీడియోలో అవి చూస్తుంటే మామూలుగా దేవుని ఆలయమేమో అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఇక్కడ దేవాలయాలు. అక్కడ కూడా చిన్న మరియమ్మ బొమ్మ, చిన్న యేసుక్రీస్తు వారి బొమ్మ, యోసేపు బొమ్మ, శిలువ కార్యక్రమాలు ఇవన్నీ గోపురం మీద వేసేసారు. గోపురం మీద వేసి పైన ఏం పెట్టాడు? మరి దానికి కొబ్బరికాయలు. ఏంటి ఆ గోపురానికి కొబ్బరికాయ? ఇంక మనకేనో బయట జనాంగానికి ఏమైనా తేడా ఉందంటారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అరుణోదయం బలియాగం చేయమనంటే మీరు కూడా దోపాతులు వేసి దేవుడి ఫోటోకి దండలు ఎట్టేద్దామని కాదు, లేకపోతే 2 కొవ్వొత్తులు ఎట్టి ప్రార్థన చేయటం అని కాదు. దయచేసి
క్రైస్తవులు మనం ఎలా ఉండాలి? వేరుగా లోకానికి ఎలా ఉండాలి మనం? మేము కూడా గుండు కొట్టించుకుంటామండి. మేము కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ గుండు కొట్టించమండి. దగ్గరలో విజయవాడ ఉందండి. విజయవాడ వెళ్ళి ఏం చేస్తాం? వాళ్ళు కూడా మొన్న నేను కూడా చూశాను. అప్పుడు ఫస్ట్లో గమనించలేదు, కానీ అక్కడ కూడా ఒక ఘాటు ఉంది, గుండ్లు కొట్టే ఘాటు. ఏంట్రా బాబు అంటే, మనకి లోకానికి మధ్యలో వేరే ఉంది, నాకు తెలియగలుగుతా. క్రైస్తవులుగా మనం పిలపరచాలంటే వేరేముంది? ఇక్కడ యోబు గారు చెప్తున్న మాట, అప్పట్లో చేసినట్లుగా మోషే గారు సంపాదించినట్లుగా బండలో నుండి నీళ్ళు కాదు వచ్చేది, నాకు బండలో నుంచి దేవుడు నూనెను దయచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వచ్చింది అలాగా? ఆ బండ నీళ్ళు ఇవ్వటం ఏంటి, బండ నూనె ఇవ్వటం ఏంటి? అసలు ఏంటి బండ? ఏంటి బండ చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. ఏంటంటే ఈ బండ ఏం చేసింది? వెంబడించిందంట. ఈ బండ ఏం చేసింది? ఎవరిని వెంబడించిందంటే ఒకే పానీయమును త్రాగిన వారికి, ఒకే ఆహారాన్ని భుజించిన వారికి. ఇంకా పై వచనాలు 1వ వచనం కనుక చూస్తే, మేఘములతో వాళ్ళు బాప్తిస్మాలు తీసుకున్నారు, సముద్రంతో బాప్తిస్మాలు తీసుకున్నారు. అంటే ఇక్కడ బాప్తిస్మము తీసుకున్న వారికి, ఒకే పానీయము తాగిన వారికి, ఒకే ఆహారాన్ని తీసుకున్న వారికి ఆ బండ ఏం చేయబడుతుందో తెలుసా? వెంబడిస్తుందట. బండ వెంబడించడం ఏంటండి? ఏంటి బండ అంటే ఒకే మాటలో చెప్పాడు, ఆ బండ క్రీస్తే. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరి బండ? అప్పుడు మోషేకు నీళ్లను దయచేసిన బండ ఏంటి? క్రీస్తుది. ఇక్కడ యోబు గారు చెప్తున్నా, నాకు ఆ బండ నుండి అప్పుడు నీళ్లు చూశారేమో, ఇప్పుడు నేను నూనెను చూస్తున్నాను. ఏం బండ? ఇది కూడా క్రీస్తు యేసు అనే బండ. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. 4 లక్షల మంది బండలో ఏం చూశారు? నీళ్లను చూశారు. ఈ సేవకుడుగా మారిన యోబు ఏం చూశాడో తెలుసా? నూనెను. ఒకటే ఏమర్థమైందా అంటే, బండ అంటే ఎవరు చెప్పాలి? బండ అంటే ఎవరు అంటే, మోషేకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? 4 లక్షల మందికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? రైట్. యోబు గారి జీవితంలో 2 ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఎవరు? చెప్పాలి అంటే, క్రీస్తు లేకపోతే పాత నిబంధన గ్రంథం. 4 వారాల క్రితం ఒక మాట చెప్పాను. సాక్షాత్తు యెహోవాని మోషే గారు అడుగుతారు, అయ్యా నాకు ఈ లోకం అంతా చిరాకు వచ్చింది, కానీ నాకు ఒక్కసారి నీ ప్రత్యక్షత నాకు చూపించువా అని అడిగారు. ఆయన అంటే, నన్ను చూస్తే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నా తేజస్సు నువ్వు చూడలేవు. నన్ను చూడలేవురా నువ్వు? నన్ను చూడలేవు. అయ్యా నేను చూడలేయా, నాకు ఈ లోకం వద్దు, నేను చచ్చిపోవటానికైనా సిద్ధం, కానీ నేను ఒక్కసారి నీ ప్రత్యక్షత నేను చూడాలి అని అంటే, దేవుడు చెప్తున్నమాట, యెహోవా చెప్తున్నమాట, ఇదిగో నువ్వు నా ప్రత్యక్షతను అడిగావు, కానీ నేను నా మంచితనాన్ని నేనేం చేస్తాను నీకు? నువ్వు అడిగావు కదా, నేను కనిపించాను అనుకో, నువ్వు పోతావు. నేను అడిగాను కదా, నేను నా సాక్షాత్ రూపం నేను ఇచ్చాను అనుకో, నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. కానీ ఈ లోకంలో చాలామంది అంటారు, నా దేవుడు నా కంట్లో కనిపించాడండి తెల్లని వస్త్రాలతో. నేను అంటాను, అప్పుడు మోషే గారే చచ్చిపోతాడంటే ఇప్పుడు మనం ఏమైపోతాం చూడండి. నిజంగా కళ్ళకు వచ్చింది నిజంగా దేవుడో దెయ్యమో కూడా ఒకసారి ఆలోచించండి మీరు. తెల్లగా వచ్చిన ప్రతి ఓడు ఎవడు కాదు చెప్పాలి? ఎవరో కాదు. లాల్చి చేసుకున్న ప్రతి ఓడు ఎవడు కాదు. మీరు కూడా 100 రూపాయలు ఉంటే లాల్చి కొనేసుకోవచ్చు బయట. ఏం కొనేసుకోవచ్చు? మోషే గారితో, అయ్యా నీ దర్శనం కావాలంటే దేవుడు చెప్తున్నమాట, నన్ను చూసినాడు ఏమైపోతాడు? నీ ఆశ ఏంటి? నా ప్రత్యక్షత చూడాలి, కానీ మంచితనంతో నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు ఉన్న చోట నేను కనిపించను నీకు. అదిగో నేను చూపిస్తున్న ప్రాంతం ఉందా, ఆ ప్రాంతం దగ్గరికి రా. అక్కడ చాలా కొండలు బండలు ఉన్నాయి, కానీ నేను చూపిస్తున్న బండ మీద వేయించే. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు మంచిదనం చూపించినప్పుడు తన గుడారంలోనే దర్శనం ఇవ్వచ్చు కదా. అబ్బా అక్కడ ఎవడంటే దేవుడు ఆయన చూపిస్తున్న బండ మీద ఆయన ఏం చేయాలి? ముందు
నుంచోవాలి. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే మనం దేవుని యొక్క మంచితనాన్ని చూడాలి అంటే మనం ఎక్కడ నుంచోవాలో తెలుసా? బండ మీద. ఎక్కడ నిలబడాలి? బండ మీద. ఆ బండ ఎవరో తెలుసా? చెప్పాలి, ఎవరో తెలుసా? అంటే పాత నిబంధన గ్రంథంలోనే చెప్తున్నాడు, రే నువ్వు పరలోక రాజ్యానికి సంపాదించుకోవాలి అంటే, సృష్టించిన సృష్టికర్తని నన్ను నువ్వు చూడాలి అంటే నువ్వు ముందు ఎక్కడి నుంచోవాలో తెలుసా? నేను చూపిస్తున్న బండ మీద. ఆ బండ ఎవరయ్యా అంటే ఆ బండ స్తోత్ర. అంటే ఎవరైతే క్రీస్తు అనే బండ మీద నుంచుంటారో వారు ఏం చూస్తారో తెలుసా? దేవుని యొక్క మంచితనాన్ని. నువ్వు బండ మీద నుంచో, నేను ఈ కొండల మీద నా చేయి అడ్డు పెడతా, నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పుడైతే నేను దాటి వెళ్ళిపోయానో అప్పుడు నా చేయి నుంచి ఏం చేస్తాను నేను? అప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని ఏం చేస్తావు? నీ ఆశని నేను భంగం కారణకుండా చూస్తాను. నువ్వు ఏం కోరుకుంటా చూస్తావు. ఎందుకంటే నువ్వు చచ్చిపోకుండా బ్రతికుంటూ నాకు కావాలి. అదిగో నీ పాలుద్యంలో ప్రవహించే దేశం దాకా వాళ్ళు నడిపించాలి అంటే ఇక్కడే పోతానంటే అట్లాగా నా మంచితనాన్ని బట్టి నా వెనక భాగాన్ని కూడా నువ్వేం చేస్తావు? చూపించడం లేదా? నేను అంటాను, ఇప్పుడు దాకా మేము దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేదండి. మీరు క్రీస్తు అనే బండ మీద కనుక నిలబడితే ఆయన మంచితనాన్ని మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా మేలుడు చూడలేని వారిగా ఉన్నామండి. ఇప్పుడు దాకా ఆశీర్వాదాలు చూడలేని వారిగా ఉన్నామండి. 7 నెలలు గతించిపోయినాయి, మా జీవితంలో మార్పు లేదండి. ఎవరైతే క్రీస్తు అనే బండ మీద నిలబడతారో నా దేవుడు వారి పక్షాన్ని చెప్తున్నాడు, ఆయన మంచితనాన్ని చూసేవారిగా మనం మారిపోతాం. స్తోత్రం చెప్పండి. ఆ బండ మీద నుంచున్నాడు కాబట్టే తర్వాత వచనాల్లో ఆ బండ మీద నుంచున్నాడు బండతో మాట్లాడేటట్టుగా మారిపోయాడు. అవునా కదా? మాట్లాడిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చేసినాయి. కానీ ఇక్కడ యోబు గారు చెప్తున్నమాట, నేను కూడా ఆ బండ ఏదైతే ఉందో, మోషేకు దాహాన్ని తీర్చిన బండ, మోషేకు దేవుని దర్శనం ఇచ్చిన బండ వాళ్ళకి నీళ్ళు ఇచ్చిందేమో, కానీ నాకేమిస్తుందో తెలుసా? నూనెను దయచేస్తుంది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నేడు నా దేవుడు మోషే యొక్క హృదయ తలంపులను ఏ విధంగా దేవుడు నెరవేర్చాడో ఈ 2024వ సంవత్సరంలో 8వ నెలలు సమీపిస్తున్న మన జీవితాల్లో కూడా మన హృదయాల్లో ఉన్న ప్రతి వాంఛను నా దేవుడు నెరవేర్చునుగాక. ఏంటా బండ? క్రీస్తే ఆ బండ. ఆ బండలో నుండి ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? నూనె వచ్చిందట. ఆల్రెడీ మన అభిషేక కూడికలో చెప్పారు, నూనె దేనికి ఎగ్జాంపుల్ అండి? దేనికి సాదృశ్యత? అభిషేకించడానికి. అభిషేకించే ఆ నూనె ఎందులోంచి వచ్చిందట? బండలో నుండి. బైబిల్ గ్రంథం నేను చెప్పని తిరిగింది కానీ, ఒక ప్రవక్త గారి దగ్గరికి ఒక సేవకుడి యొక్క భార్య గారి ఇంటికి వెళ్ళి, అయ్యా మా సేవకుడు నీకు తెలుసు కదా? తెలుసమ్మా. ఏమయ్యాడు? రీసెంట్గా చనిపోయాడయ్యా. చనిపోయాడా? ఓహో, ఎలా చనిపోయాడు? ఏమో తెలియదయ్యా, మొత్తానికి చనిపోయాడు, అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయాడు. ఓకే, ఏంటి మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? మా ఆయన చనిపోతూ ఊరు నిండా అప్పులు చేసి చచ్చిపోయాడండి అని చెప్పింది. ఎవరు చెప్పింది? ఊరు నిండా ఏం చేసి చచ్చిపోయాడంట? ఎవరైనా పాస్టర్ గారు, ఎవరైనా ప్రవక్త దగ్గర ప్రథమమైన శిష్యుడిగా ఉండాల్సిన ఆయన, ఎవరైనా దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో, అయ్యా మీకు బైబిల్ తీసుకొచ్చేది మావిడే తెలుసు కదా మీకు, మీరు ప్రార్థన చేయడానికి మొత్తం సిద్ధపరిచేది ఆయనే తెలుసు కదా మీకు. ఆయన ఏమైపోయాడు? చనిపోయినాడు. ఎలా చనిపోయాడు? అప్పు చేసి. ఇంకా ప్రవక్త గారికి ఏం చేయాలో అర్థం కాక, మరి ఇప్పుడు ఏం చేయమంటామమ్మా, ఇంట్లో ఏముంది అని అడిగారు. ఏముంది అని అడిగారు. అప్పుడు ఆవిడ చెప్తున్నమాట, అయ్యా మా ఇంట్లో మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళిపోయారు? మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఏమేమి ఉన్నాయి ఇదివరకు మీ ఇంట్లో? 55 ఇంచుల టీవీ ఉందయ్యా. అప్పు చేసి ఏం కొన్నాడు ఆయన? చెప్పాలి, ఏం కొన్నాడు? 55 ఇంచెస్ టీవీ తీసుకెళ్ళిపోయారు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాడు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఏమైపోయింది అని మనకు అర్థం అవటానికి చెప్తున్నాను నేను. అయ్యా మా ఇంట్లో ఖరీదైనది అదేదో కొన్నాడు, అది తీసుకెళ్ళిపోయారు. ఫ్రిడ్జ్ కొన్నాడు, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి, వాహనం కొన్నాడు, వాహనం తీసుకెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే ఇవన్నీ ఎక్కడ చేసి కొన్నాడు? అయ్యో ప్రజలందరూ ఆశీర్వాదం అనుకున్నాడు కానీ అప్పు అనుకోలేదమ్మా. మరి ఇంట్లో ఏం మిగిలిందంటే ఒక చిన్న బుడ్లో కొద్దిగా నూనె మాత్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి.
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ బండలో నుండి నూనె దేవుడు ఎందుకు శ్రేయస్కరంగా చెప్తున్నారంటే, ఇప్పుడు నేడు మన కుటుంబంలో కూడా చాలా కొరతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అవహేళమైన పరిస్థితులు ఉన్నాయి. నా దేవుడు చెప్తున్నమాట, అక్కడ యోబు గారి జీవితంలో క్రీస్తు వారు నూనెను ఎలా ప్రవాహంగా మార్చారో, నేడు మన కుటుంబాలలో మనకున్న ఈ కొద్ది నూనెను దేవుడు ప్రవాహంగా మార్చునుగాక. చెప్తున్నమాట, మీ ఇంట్లో ఏముంది? అయ్యా, చిన్న బుడ్డులో కొద్దిగా నూనె మాత్రమే. ఓకే, ఇంకేం లేదా? ఆ బుడ్డే ఉందా? కనీసం మిగతా ఇంకేమైనా ఉన్నాయా? అయ్యా, మిగతా కూడా ఏమి అంటే గిన్నెలతో సహా వెళ్ళిపోయినాయి అమ్మా, మొత్తం వెళ్ళిపోయినాయి. ఓ పంచే, ఇంకేం చేస్తావు? మీ కుమారులను పంపించి బయటికి, ఎవరెవరి దగ్గర అయితే ఏవేవి పాత్రలు ఉన్నాయో పాత్రలన్నీ ఇంటికి తెప్పించుకో. ఏం చెప్పించుకో? పాత్రలన్నీ ఇంటికి తెప్పించుకో. ఇంటి నిండా పరిచయం. నీ దగ్గర బుడ్లో నూనె ఉంది కదా, ఆ నూనె ఏం చేస్తావంటే, ప్రార్థన చేస్తున్నాను నేను ఇక్కడ, ఇంటికి వెళ్ళిన పడిన నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని అర్ధరాత్రి నూనెలో ఉన్న ఆ బుడ్డులో ఉన్న నూనెని ప్రార్థన చేసి ప్రతి దాన్ని నువ్వు వేయించే విశ్వాసంతో పోసేసుకుంటూ మొత్తం నింపేశానని ఫీలింగ్తో వెళ్ళిపో అన్నాడు. ఆ విధంగానే ఉన్న బుడ్డిలో చిన్న నూనెను, కొద్దిగా నూనెను ప్రార్థన చేసుకుంది. ఆ రాత్రి ఎవరినెవరిని అడిగిందో తెలీదు. అది ఏ వంకర టెంకర బేసిన్లు ఇచ్చారో కూడా మనకే మొత్తానికి ఆ పిల్లలందరూ మొత్తం గిన్నెలు సంపాదించారు, హాల్లో పెట్టేసుకున్నట్టుంది. రాత్రి ప్రార్థన చేసి ఏం చేసేసింది, నాకేమైనా సాయం చేస్తాడంటే నూనె బుడ్డు తీసుకురమ్మన్నాడు ఈయన, నాకేమైనా ఆర్థికంగా సాయం చేస్తాడు అనుకుంటే నాకెప్పని చెప్పాడు ఈయన అని అనుకుని చేసిందేమో తెలియదు. కానీ విశ్వాసం ఏం చేసేసింది, పొద్దునికి ఏ గిన్నె దగ్గరైతే నూనె పూసిందో ఆ గిన్నెలన్నీ నిండుగా మారిపోయిందట. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అసలు ఆ దేశంలో కరువు ఉందేమో, అసలు ఆ దేశంలో డబ్బులు ఉన్నాయి కానీ ఆహారం లేదేమో, మంచు నూనె చూసేటప్పటికి చిన్న బడ్డీ కొట్టుగా మారిపోయింది అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఈ బడ్డీ కొట్టు అంటే నూనెగానుగా. లాస్ట్ టైం ఒక షాపుని తీసుకున్నాం, రొట్టెల షాపు. అర్థమైందా? ఎవడావిడ భేద విధవరాలు ఒక్క రొట్టె వేసుకుని ఏం చేద్దాం అనుకుంది, పాస్టర్ గారు అడిగితే పాస్టర్ గారికి రొట్టె ఇచ్చేసింది. ఆవిడ దాని తర్వాత ఏమైపోయింది, దోశల దుకాణం పెట్టేసుకుంది ఆవిడ. ఇక్కడ కూడా ఆ చిన్న నూనె, బుడ్డులో ఉన్న కొద్ది నూనె, అది రిఫైండ్ ఆయిలో, సన్ఫ్లవర్ ఆయిలో, పామ్ ఆయిలో తెలియదు మనకి. కానీ దేవ సేవకుడు చెప్పాడు, అయ్యా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆ కొద్దిగా ఉన్న ఆ ద్రవాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా, అలాగే ఉంచితే పనవదో, దాన్ని పంచటం ప్రారంభించాలా. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీ మాట వింటలేదనుకో, తీసి అరువు తెచ్చుకో, బయట నుంచి అరువు తెచ్చుకో. పాత్రలు లేవా, సమృద్ధి లేదా, వినేవాళ్ళు లేరా, వినేవాళ్ళ దగ్గర నువ్వు ఏం చేయ, వెళ్ళిపో, తెచ్చుకో, పాత్రలన్నీ తెచ్చుకో. నీ మీద ఎంత విశ్వాసం ఉంటే అంత మంచి, అంత పెద్ద క్యాన్ ఇస్తారు నీకు, లేకపోతే చిన్న చెగ్గో చొంబో ఇస్తారు నీకు. నీ సాక్ష్యం ఎంత ఉంటుందో మొత్తం సంపాదించారట. ఆ నూనె పొయ్యి కానీ ఏమైపోయింది, నేను అంటాను ఒక మంచి గానుగు షాపుగా మారిపోయింది. నేను అంటాను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారేమో, అయ్యా కొద్దిగా ఆరోగ్యం ఉందయ్యా, మంచి ఎండ వస్తే ఆరోగ్యం ఏమైపోతుందో తెలియట్లేదయ్యా, టెన్షన్ వస్తుంటే బీపీ ఏమైపోతుందో అర్థం కావట్లేదయ్యా, ఈ టెన్షన్లో షుగర్ కూడా లెవెల్స్ చూసుకోలేకపోతున్నానయ్యా, అనారోగ్యంగా చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, అయ్యా ఆర్థికంగా హీనమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, గౌరవంగా హీనమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇంకా మొత్తం మా పరువు అంతా పోయిందయ్యా. పరువు కూడా నా జీవితంలో ఏమి కొద్దిగా ఉందా. యోబు వలె గనుక జీవించగలిగితే నా దేవుడు చెప్తున్నమాట, ఆ బండ మీ నూనెను ప్రవాహంగా మారుస్తుంది. స్తోత్రం చెప్పండి. మొదటిగా కొద్దిగానే ఉంటుంది అది, కానీ ఆ బండ ఏం చేస్తుంది తెలుసా, అది ప్రవాహంగా ఏం చేస్తుంది, దాన్ని మారుస్తుంది. ప్రవాహంగా మార్చబడాలి. అదే సమృద్ధితో కలిగిన వాగ్దానం ఎవరికి వచ్చింది అనంటే, యోబు గారి జీవితంలో అర్థమైందండి ఇది. యోబు గారు ఎలా సంపాదించుకున్నారు అని అంటే, ఆయన ఊరోళ్ళతో కూడా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు, దేవునితో కూడా సాక్ష్యం సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన క్రీస్తు అనే బండ మీద నిలబడ్డాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ 3 దశలు ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో, వారిలో ఉన్న చిన్న ద్రవ్యం, వారి కుటుంబంలో ఉన్న కొద్దిగా నూనె, వారి జీవితాల్లో ఉన్న కొద్దిగా ఆశ ప్రవాహంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి.
నేను అంటాను, నాకున్న చివరి హోప్ ఇదే సార్, నాకున్న చివరి అవకాశం ఇదేనండి, ఇంక ఇది లేకపోతే నేను దాని మీద ఆశ వదిలేసుకోవటమేనండి. నేను అంటాను, ఆ చిన్న ఆశ చాలు ప్రవాహంగా మారిపోవటానికి. డేవిడ్ గారి విషయంలో కూడా మాకైతే ఏకంగా ఆపరేషన్ జరిగిపోతుందని చెప్పేశారు పోయిన వారం. ఆపరేషన్ అండి, ఇంకా బైపాస్ సర్జరీ చేసేస్తున్నారని. మళ్ళీ ఆదివారం మాట్లాడితే మళ్ళీ 10 రోజులు ఏమి ఇచ్చారండి, ట్యాబ్లెట్లు వేసుకుంటే. ఎందుకో తెలుసా, మన సుధాకర్ అయ్య గారు కూడా బైపాస్ సర్జరీ చేశారు. బైపాస్ సర్జరీ చేసి మామూలుగా బలంగా ఉండాల్సిన ఆయన చీపురు పుల్లలా మారిపోయారు. ఆయన ఎలా మారిపోయారు? చీపురు పుల్లలా మారిపోయారు. ఆరోగ్యం ఉండదు, ఓపిక ఉండదు. చాలామంది ఆ టెన్షన్తోనే చాలా గలిబిలైపోతున్న సందర్భాలు. బైపాస్ సర్జరీ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్, చాలా పెద్ద థింగ్ అండి. కానీ దేవుడు భక్తిని బట్టి ఏం చేశాడో తెలుసా, ఈ ట్యాబ్లెట్లు వేసుకొని మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. కరెక్ట్గా వేసుకోగలిగితే అది ఏమైపోద్ది? మనం మామూలుగా కాదు, దేవుని కోసం కష్టపడుతున్న వాళ్ళం, మన కుటుంబాల కోసం కష్టపడుతున్న వారం, శ్రేష్టమైన వారిగా జీవిస్తున్న వారం. మన జీవితంలో 100 వాగ్దానపు నెరవేర్పు మన జీవితాల్లో ఉండాలి. అందుకే దేవుడు యోబు గారిని మరొకసారి చూపిస్తున్నాడు మనకి. ఆయన ఊరందరి మధ్యలో సాక్ష్యం పొందినవాడు, దేవుని యందు సాక్ష్యం పొందినవాడు, మరి ముఖ్యంగా క్రీస్తు అనే బండ మీద నిలబడినవాడు. అందుకే ప్రపంచం అంత నాశనం అయిపోయింది దానికి. ఎప్పుడైతే దేవుడు ఆ కంచెని తీసేశాడో, సాతాను ఆ కుటుంబంలోనికి వచ్చాడో, మొత్తం కోల్పోయాడు. స్నేహితులు వెళ్ళిపోయారు, పిల్లలు ఎప్పుడో చనిపోయారు, తన భార్య కూడా చీతూ అని వెళ్ళిపోయింది. ఉన్నది ఒకే ఒకటి చిన్న ద్రవ్యం, ఏంటయ్యా అంటే ఇచ్చింది దేవుడే, తీసుకుంది దేవుడే అని చిన్న విశ్వాసం ఉంచాడంతే. చిన్న నూనె మాత్రమే ఉంది, కొద్దిగా నూనె మాత్రమే ఉంది. ఆ నూనె ఇప్పుడు ఏమైందో తెలుసా, 2 ఆశీర్వాదంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఇదివరకు 10 మంది, ఇప్పుడు 20 మంది అయ్యారు అక్కడ. ఇదివరకు 500, ఇప్పుడు ఇంచుమించు 1000 గాడిదలు, 1000 కోడిదూడలుగా మారిపోయింది. ఏంటయ్యా అంటే కొద్దిగా అండి, కొద్దిగా. ఆ కొద్దిగలో కూడా బండ మీద నిలబడ్డాం సార్ మేము. మా ఆశ దేవుని మీదే నిలబడ్డామండి, క్రీస్తు అనే విశ్వాసం మీద నుంచున్నామండి. ఆ కొద్దిగా నూనెతో ఆయన అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా, నా బండలో నా దేవుడు నూనెను ప్రవాహంగా, ఈ నెలలో అలాంటి ప్రవాహము మన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు దయచేయను గాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమృద్ధికరమైన వర్తమానాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని బల్లను సమీపిస్తున్న మన జీవితాల్లో దేవుడు ఒక వాగ్దాన రూపకంగా మనతో మాట్లాడుతున్న మాట, వాగ్దానంతో మనతో మాట్లాడుతున్న మాట. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలాంటి సమృద్ధిని నువ్వు చూడాలనుకుంటున్నావు? ఏం పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నావు? అయ్యా, యోబుకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యకరమైన జీవితం నేను కూడా చూసినట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. యోబు చూసిన శ్రేష్టకరమైన జీవితాన్ని నేను కూడా చూసే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి నాయన. నిజమే, యోబు 2 ఆశీర్వాదం చూశాడయ్యా. యోబు ఆ కంచె కుటుంబానికి ఉన్నంతసేపు ఎక్కడ అడుగు వేసినా అది నేతిలో వేయబడినట్లుగా మారిపోయిందయ్యా. ఒకవేళ అన్ని కోల్పోయిన స్థితిలో కొద్దిగా నూనెతో ఉన్నాడయ్యా, ఆ నూనె కూడా ప్రవాహంగా నీ బండ మార్చేసింది నాయన. నిజమే, మేము ఇప్పుడు దాకా సమృద్ధి చూడలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు దాకా మేము ఏ పరిస్థితి మీద అడుగు వేసినా, ఇప్పుడు దాకా ఎలాంటి స్థితిగతుల్లో మేము ఉన్నా, ఇప్పుడు దాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తేనెలో కనపడింది, నాశనం వైపు పడిపోయిందేమో. గౌరవంగానే ఉండేవాళ్ళం, కానీ మా జీవితం అంతా నాశనం వైపు వెళ్ళిపోయింది అయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించండి. యోబు వలె తిరిగి సంపాదించుకునే కృపను మీరు మాకు దయచేయండి. ఆ శ్రేష్టమైన దీవెన యోబుకి ఎప్పుడు లభించిందో తెలుసా అండి? ఊరందరి చేత మంచి పేరు పొందాడండి. ఆ ఊజు దేశంలోనే ధనవంతుడుగా, ఆ ఊజు దేశంలోనే యథార్థవంతుడుగా, ఆ ఊజు దేశంలోనే నీతిమంతుడుగా, ఊజు దేశంలోనే చెడు కార్యాలన్నింటినీ విసర్జించిన వాడిగా పేరు పొందాడు. మనకి ఎలాంటి పేరు ఉంది? కోపిస్టని పేరా? తిరుగుబోతని పేరా? ఏది చేసినా నమ్మకం లేదు, విశ్వాసం లేని కుమారుడు కుమార్తె అని పేరా? సమృద్ధి కలిగిన జీవితం కనపరచబడాలి అంటే మన సాక్ష్య జీవితం మార్చబడాలి.
కుటుంబంలో మన గురించి శ్రేష్టమైన సాక్ష్యం పలికే కుటుంబంగా మనం మారాలి. అలాంటి వారికి నా దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? నా సేవకుడైన యోబు. పాస్టర్ గారిని మాత్రమే కాదు దేవుడు యాజకుడిగా పిలిచేది, సంఘాన్ని నడిపించే వారికి కాదో, ఎవరైతే అరుణోదయాన్ని లేచి కుటుంబం కోసం యాజకత్వం చేస్తారో, కుటుంబం కోసం బలి అర్పణ దయచేస్తారో, అయ్యా నా కుమారులు కుమార్తెలు భర్త భార్య తలంపుల్లో నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేసిందేమో దయచేసి క్షమించండి అయ్యా అని ఎవరైతే బాధ్యతగా కుటుంబం కోసం అరుణోదయాన ప్రార్థన చేస్తారో వాళ్ళందరి పక్షాన నా దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడు ఆయన, నా సేవకుడు. అందుకే సాతాను కూడా టచ్ చేయలేకపోయాడండి. ఆ యోబు గారు వేసిన కంచెను సాతాను కూడా డీకోడ్ చేయలేకపోయాడు. కారణం అరుణోదయానే ప్రార్థన చేసిన అనుభవం ఉంది యోబుకి. ఆ అనుభవంలో మనం కూడా ఉండాలి. అలాంటి శ్రేష్టమైన అనుభవంలో మనం కూడా నడిపించబడాలి. అలా ఉన్నాడు కాబట్టే కొద్దిగా ఆశతో జీవిస్తున్న యోబు ప్రవాహంగా మారిపోయాడు. ఆయన ఆ బండ అప్పుడు ఇశ్రాయేలు జాగానానికి నీళ్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఇక్కడ యోబు గారి జీవితంలో దేవుడు ఏమిచ్చాడో తెలుసా అండి? దేవుడు నూనెను ప్రవాహంగా మార్చేశాడు. కొద్దిగా ఆశ, కొద్దిగా వనరులు, కొద్దిగా శక్తి, కొద్దిగా బలం, కొద్దిగా ఆరోగ్యమే అని అనుకుంటున్నారేమో. యోబు వలె గనక జీవించగలిగితే ఆ కొద్దుదు దేవుడు ప్రవాహంగా మార్చే సమర్థుడు ఆయన. ఆ ప్రవాహంతో కూడిన గొప్ప స్థితిని మీరు మాకు దయచేయండి యేసయ్య అంటూ ఒకసారి రెండు చేతులు పైకెత్తుదాం. దగ్గరగా దేవాదేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం.